వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 డిసెంబర్ 1 వాటి కరెంట్ అఫైర్స్. ప్రతి ఒక్కరు కూడా క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఉంటే కనీసం వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకేనా, వరల్డ్ ఎయిడ్స్ డేని ప్రతి ఏటా ఏ తేదీ నిర్వహిస్తారు? వరల్డ్ ఎయిడ్స్ డేని ప్రతి ఏటా డిసెంబర్ 1వ తారీఖున నిర్వహిస్తారు. డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డే అనమాట. 1988 నుంచి ప్రతి ఏటా కూడా ఎయిడ్స్ డేని నిర్వహిస్తున్నారు. ప్రజల్లో ఎయిడ్స్ పైన అవగాహన తీసుకురావడం ఈ తేదీ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఓకేనా, ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడం, ఎయిడ్స్ పైన అవగాహన తీసుకురావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మొట్టమొదటిసారిగా ఎయిడ్స్ కేసు ప్రపంచంలో 1981లో అమెరికాలో నమోదు కావడం జరిగింది. భారతదేశంలో అయితే మొట్టమొదటి ఎయిడ్స్ కేసు 1986లో చెన్నైలో, ఓకేనా, చెన్నైలో ఎయిడ్స్ వర్కర్స్లో గుర్తించడం జరిగిందనమాట. ఈ విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఎయిడ్స్ కేసు 1981 అమెరికా. భారతదేశంలో మొట్టమొదటి ఎయిడ్స్ కేసు 1986 చెన్నై, తమిళనాడు. ఇక ప్రపంచంలో ఎక్కువగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు గల దేశం ఏదంటే కనుక సౌత్ ఆఫ్రికా. భారతదేశంలో ఎక్కువగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు గల రాష్ట్రం ఏదంటే కనుక మహారాష్ట్ర, తమిళనాడు. ఈ విషయాలు కాస్త మైండ్లో పెట్టుకోవాలి. అదేవిధంగా ఎయిడ్స్ గురించినటువంటి విషయాలు సైన్స్లో మనం చూస్తే ఎయిడ్స్ను కలిగించేది వైరస్, హెచ్ఐవి వైరస్ అనమాట. ఎయిడ్స్ పూర్తి పేరు ఎక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. హెచ్ఐవి పూర్తి పేరు హ్యూమన్ ఇమ్యూనో వైరస్. ఈ హెచ్ఐవి వైరస్ను కనుగొన్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరంటే కనుక మాంటెగ్నియర్ మరియు రాబర్ట్ గాలో అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ వైరస్ను కనుగొన్నారనమాట. కానీ దీనికి శాశ్వతమైనటువంటి మందు లేదు. కారణం ఏంటంటే కనుక హెచ్ఐవి వైరస్ అనేటువంటిది బహురూపకతను చూపిస్తుందన్నమాట. ఓకేనా, వైరస్ రూపం మారిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి మందు కనుక్కోవడం చాలా కష్టంగా ఉంది. ఓకేనా, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. కానీ సాధారణంగా ఇచ్చే మందులు ఏంది అంటే కనుక అజడోథైమిడిన్ అనే మందులు సాధారణంగా ఇస్తూ ఉన్నారు. అజడోథైమిడిన్ అనేటువంటి మందులు అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎయిడ్స్కు డే ఎప్పుడంటే డిసెంబర్ 1. ఈ ఏడాది థీమ్ మీరు నోట్ చేసుకోండి. ఈ ఏడాది థీమ్ ఏంటంటే కనుక టేక్ ద రైట్స్ పాత్, మై హెల్త్ మై రైట్. టేక్ ద రైట్స్ పాత్ అంటే హక్కుల మార్గాన్ని అనుసరించండి. మై హెల్త్ మై రైట్ అంటే నా యొక్క ఆరోగ్యం నా యొక్క హక్కు. ఇదన్నమాట థీమ్, నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 2. ఫెంగల్ తుఫానుతో భారతదేశంలోని ఏ రాష్ట్రం అత్యంత ప్రభావితమైనది? ఫెంగల్ తుఫాను మనందరికీ తెలుసు, భారతదేశంలో చాలా ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రాన్ని అత్యంత ప్రభావితం చూపిందనమాట. తమిళనాడులో అక్కడ ఉన్నటువంటి కోరమాండల్ తీరం ఏదైతే ఉందో ఆ తీరాన్ని దాటి తుఫాను ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడం జరిగిందనమాట. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ను కూడా కాస్త ప్రభావితం చూపిందనమాట. తమిళనాడు సరిహద్దు పంచుకునేటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఫెంగల్ తుఫాను అత్యంత ప్రభావితం చూపింది. కాకపోతే కొన్ని జిల్లాలు అనమాట, నెల్లూరు, తమిళనాడు బార్డర్ పంచుకునేటువంటి నెల్లూరు కావచ్చు, చిత్తూరు కావచ్చు, కన్నమయ్య జిల్లా, ఇట్లాంటి జిల్లాల్లో కాస్త ప్రభావితం చూపిందనమాట. మెయిన్గా తమిళనాడు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫెంగల్ తుఫానుకు నామకరణం చేసిన దేశం సౌదీ అరేబియా. ఫెంగల్ తుఫానుకు ఏ దేశం నామకరణం చేసిందంటే సౌదీ అరేబియా. ఫెంగల్ తుఫాను వల్ల ప్రభావితమైన రాష్ట్రాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. ఇట్లా భారతదేశంలో ఈ ఏడాది మనం చూసుకుంటే చాలా ముఖ్యంగా అమెరికా రాష్ట్రంలో హెలెనా హరికేన్ ఒకటి చాలా ప్రభావితం చూపింది. అదే అమెరికాను అత్యంత ప్రభావితంగా మరొక హరికేన్ ప్రభావితం చూపింది. ఆ హరికేన్ పేరు, ఓకేనా, మిల్టన్ హరికేను ఒకటి, హెలెనా హరికేన్ ఒకటి అమెరికా అనమాట. యాగి తుఫాను చాలా ఫేమస్. యాగి తుఫాను బాధితులను కాపాడడం కోసం మయన్మార్కు మనం సహాయపడ్డాం ఆపరేషన్ సద్భావన్ పేరుతో. కాబట్టి యాగి తుఫాను అంటే మయన్మారు, థాయిలాండు, ఫిలిప్పీన్స్. గుర్తుపెట్టుకోవాలి, యాగి తుఫాను థాయిలాండు, మయన్మారు, ఫిలిప్పీన్స్ అనమాట. అదేవిధంగా బెబింకా తుఫాను
బెబింకా తుఫాను చాలా ఫేమస్. అది కూడా చైనా మరియు ఫిలిప్పీన్స్ అనమాట. చైనా మరియు ఫిలిప్పీన్స్ అనమాట. క్రతోన్ తుఫాను, ఈ క్రతోన్ తుఫాన్ అయితే కనుక ఇది చైనా మరియు ఫిలిప్పీన్స్ మరియు తైవాన్, చైనా కాదు. క్రతోన్ తుఫాన్ దగ్గర మీరు ఫిలిప్పీన్స్ మరియు తైవాన్ అని రాసుకోవాలి. ఫిలిప్పీన్స్ మరియు తైవాన్. అదే ఫిలిప్పీన్స్ను మరియు చైనాను ప్రభావితం చూపింది యాగి తుఫాను. అదే ఫిలిప్పీన్స్ను మరియు మయన్మార్ను ప్రభావితం చూపింది యాగి తుఫాను అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా మనకి చాలా ముఖ్యంగా తుఫాన్ల పేర్లు నోట్ చేసుకోండి. ఇప్పుడు ఒకటి మనకి ఫెంగల్ తుఫాను కూడా నోట్ చేసుకోవాలి. ఫెంగల్ ఇది భారతదేశంలో తమిళనాడు రాష్ట్రానికి ప్రభావితం చూపింది అనమాట. ఓకేనా, రైట్. థర్డ్ క్వశ్చన్, గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా అంతరిక్షంలోకి మానవులతో పాటు వేటిని పంపించనున్నారు? మనందరికీ తెలుసు, ఇస్రో వాళ్ళు, మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మానవ సహిత యాత్రను చేపట్టబోతూ ఉన్నారు. అంతరిక్షంలోకి మానవులు పంపించే కార్యక్రమానికి చేపడుతూ ఉన్నారని మనందరికీ తెలుసు. ఆ ప్రాజెక్టు పేరే గగన్యాన్ ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ వ్యోమగాములకు వ్యోమనాట్ అని పేరు పెట్టడం జరిగిందని మనకి తెలుసు. అమెరికా వ్యోమగాములు అయితే ఆస్ట్రోనాట్ అంటారు. చైనా వ్యోమగాములు అయితే టైకోనాట్ అంటారు. రష్యా వ్యోమగాములను కాస్మోనాట్స్ అంటారు. అలా మన భారతదేశ వ్యోమగామికి ఏమని పేరు పెట్టారంటే వ్యోమనాట్ అని పేరు పెట్టడం జరిగిందనమాట. ఆల్రెడీ 4 సెలెక్ట్ అయ్యారనమాట అంతరిక్షంలోకి పంపించడానికి, ఇస్రో వాళ్ళు పంపించేటువంటి కార్యక్రమంలో భాగంగా. ఆ 4 ఎవరంటే కనుక, ఒకరు ప్రశాంత్ నాయరు, 2 ప్రశాంత్ నాయరు అజిత్ కృష్ణన్, 3 శుభాంశు శుక్లా, 4 శుభాంశు శుక్లా, చాలా ఇంపార్టెంట్ పర్సన్ అనమాట ఇతను. శుభాంశు శుక్లా, ప్రశాంత్ నాయరు, అజిత్ కృష్ణను, మరొకరు అంగద్ ప్రతాప్ అనమాట, అంగద్ ప్రతాప్. ఇలా ఈ వ్యోమగాములతో పాటు పండు టీగలను కూడా, ఫ్రూట్ ఫ్లై పండు టీగలు మొత్తం 20 పంపిస్తున్నారు అనమాట. 10 మగ ఈగలు 10 ఆడ ఈగలతో ఉన్నటువంటి కిట్టును పంపిస్తూ ఉన్నారనమాట. దీన్ని ఎవరు తయారు చేశారంటే కనుక 2 సంస్థలు కలిసి దీన్ని తయారు చేయడం జరిగింది. ఒకటి ధార్వాడ్లో ఉన్నటువంటి వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం వారు, మరియు కేరళలోని తిరువనంతపురంలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు. కేరళలోని తిరువనంతపురంలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఇద్దరు కలిసి ఈ కిట్ను తయారు చేశారు. వీళ్ళు దాన్ని పంపిస్తూ ఉన్నారన్నమాట. కారణం ఏంటనేది తెలుసుకోవాలి. ఏంటి కారణం అంటే కనుక ఏమీ లేదు. వ్యోమగాములు ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కువగా ఎండిన ఆహారం తీసుకుంటారు. ఆ ఎండిన ఆహారం తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళ సమస్యలు ఏర్పడతాయి. ఎముకల్లో కాల్షియం లోపం ఎక్కువగా కావడం జరుగుతుంది. అదేవిధంగా మూత్రంలో ఆమ్ల పరిమాణం పెరుగుతుంది. ఇలాంటి సమస్యలు ఎదురవుతాయన్నమాట. ఇటీవల మనం చూసాం, మన యొక్క సునీతా విలియమ్స్ అంతరిక్షంలో ఫోటోలు పంపించారనమాట. సునీతా విలియమ్స్ యొక్క ఆరోగ్యం కూడా అక్కడ క్షీణించిపోయి ఆమె బాగా బక్క చిక్కిపోయినట్టు కనిపించింది అనమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువగా ఎండిన ఆహారం తీసుకుంటారు. దానివల్ల ఇట్లాంటి సమస్యలు వస్తాయన్నమాట. మూత్రపిండాల్లో రాళ్ళు, ఎముకల్లో కాల్షియం లోపము, అదేవిధంగా మూత్రంలో ఆమ్ల పరిమాణం, ఇట్లాంటివన్నీ కూడా సమస్యలు వస్తాయన్నమాట. కాబట్టి ఇట్లాంటి వాటిని పరిశోధించడం కోసం ఈ వ్యోమగాములతో పాటు 20 పండుటీగలను పంపిస్తూ ఉన్నాను. పండుటీగలు అంటే మనకు అరటి పనులు ఇవన్నీ చూస్తూ ఉంటాం. అక్కడ అరటి పనుల చుట్టూ ఇవి వాళ్తూ ఉంటాయి అనమాట. ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఆ ఈగలన్నీ కూడా ఫ్రూట్ ఫ్లై అంటారు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. డ్రోసోఫిలా వర్గానికి చెందినటువంటివి అనమాట ఇవి. కాబట్టి ఏ వర్గానికి చెందినటువంటి పండుటీగలు అంటే డ్రోసోఫిలా రకానికి చెందినటువంటివి అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, మన భారత ప్రభుత్వం మరియు ఇస్రో రెండు కలిసి చంద్రునిపైకి మానవుణ్ణి పంపించేటువంటి కార్యక్రమాన్ని ఏ సంవత్సరానికి శ్రీకారం చుట్టింది? అదేవిధంగా చంద్రునిపైన మానవుని పంపించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంవత్సరం ఏది? టార్గెట్ అనమాట, అది లక్ష్యం. మరొకటి ఏంటంటే కనుక,
2035 నాటికి కూడా ఒక కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని ఇస్రో భావిస్తూ ఉందన్నమాట. 2035 నాటికి ఏ కార్యక్రమం అనే విషయాన్ని కూడా మీరు నోట్ చేయాలి. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయాలి నాకు. 2035 టార్గెట్ ఏంటి, చంద్రుని పైన మానవుని పంపించడం ఏ సంవత్సరం, ఆ రెండు కూడా ఆన్సర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 4, రష్యా రక్షణ మంత్రిత్వ శాఖతో ఏ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ఉక్రెయిన్పై యుద్ధానికి సహకరిస్తామని చెప్పినది? చూడండి, రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మరియు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మరియు ఉత్తర కొరియా దేశ రక్షణ మంత్రిత్వ శాఖలు రెండూ కూడా కలిశాయి. మనం ఇటీవలనే మాట్లాడుకున్నాం ఏంటంటే కనుక రష్యా దేశంతో ఉక్రెయిన్ భేటీ అయ్యింది అని. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిను, అదేవిధంగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, వీళ్ళిద్దరు కూడా భేటీ అయ్యారన్నమాట. భేటీకి గల కారణం ఏంటంటే కనుక ఉక్రెయిన్కు అమెరికా దీర్ఘశ్రేణి ఆయుధాలను సహకరించిందని మనందరికీ తెలుసు. దీర్ఘశ్రేణి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటిని సహకరించిందనమాట అమెరికా ఉక్రెయిన్కు. అంటే ఉక్రెయిన్ను రష్యాపైకి యుద్ధం చేయమని ఉసిగొలుపుతూ ఉందన్నమాట అమెరికా. ఓకేనా, ఉక్రెయిన్ ఆ యుద్ధంలో భాగంగా యుద్ధం చేయడానికి అమెరికా ఉసిగొలుపుతూ ఉందన్నమాట. కాబట్టి అమెరికాను నియంత్రించాలంటే కొన్ని దేశాలు కలవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ఆ క్రమంలో భాగంగా రష్యాకి ఈరోజు ఏ దేశము చేతులు కలుపుతూ ఉందంటే కనుక ఉక్రెయిన్ అనమాట, ఉత్తర కొరియా అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అనమాట. కాబట్టి రక్షణ శాఖలు కూడా ఇప్పుడు రెండు కూడా భేటీ కావడం జరిగిందనమాట. మొన్న ఆ రెండు దేశాల అధ్యక్షులు భేటీ అయ్యారు, ఇప్పుడు ఈ రెండు దేశాల రక్షణ మంత్రులు కూడా భేటీ కావడం జరిగిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. అంటే మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందేమో అనే సిచ్యువేషన్స్ కూడా అక్కడ మనకు కనబడుతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆత్మరక్షణ కోసం ఉక్రెయిన్ వాళ్ళు అమెరికాను సహాయం కోరుతూ ఉన్నారు. అదేవిధంగా రష్యా ఆత్మరక్షణ కోసం ఉత్తర కొరియా దేశం మేము సహాయం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. ఆ క్రమంలో భాగంగా ఎక్కడ మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందో అనేటువంటి ఒక ఆలోచన రేకెత్తుతూ ఉందన్నమాట. అంటే కొన్ని దేశాలు కలిస్తే అదే మనకి ఒక ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు కొన్ని దేశాలు కలవడం వల్ల ప్రపంచ యుద్ధం అనేటువంటిది వస్తుందేమో అనేటువంటి ఆలోచన అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం అలా ఆగిపోవాలంటే వేరే దేశాలు అందులో ఇన్వాల్వ్ కాకూడదనమాట. ఆ విషయాన్ని ఆల్రెడీ యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి తెలియజేసిందనమాట ఆయా దేశాలకు కూడా. అయినా సరే వినకుండా ఆయా దేశాలు ఆ దేశాలకు మద్దతు ఇస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, రష్యా రాజధాని మాస్కో, రష్యా కరెన్సీ రూబుల్, రష్యా భాష రష్యన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా ప్రధానమంత్రి మైకెల్ మిసిస్టిన్ అనమాట. ఇక ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్ యాంగ్, ఉత్తర కొరియా కరెన్సీ ఓను, ఉత్తర కొరియా భాష కొరియను, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అనమాట. ఉత్తర కొరియా ఆసియా ఖండానికి చెందిన దేశం. రష్యా యూరప్లో ఉంటుంది, ఆసియా ఖండంలో కూడా ఉంటుంది అనమాట. రెండు ఖండాల్లో భాగమై ఉంటుంది రష్యా దేశం. క్వశ్చన్ నెంబర్ 5, అత్యున్నత స్థాయి పోలీస్ అధికారుల సమావేశం 2024 ఎక్కడ నిర్వహించబడినది? చూడండి, అత్యున్నత స్థాయి పోలీస్ అధికారుల సమావేశం 2024 ఎక్కడ నిర్వహించబడింది అంటే కనుక భువనేశ్వర్, ఒరిస్సా రాజధాని భువనేశ్వర్లో 59వ డీజీపీ ఐజీపీల సమావేశం నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కావడం జరిగిందనమాట. ప్రత్యక్షంగా 200 మంది అధికారులు పాల్గొన్నారు, పరోక్షంగా ఆన్లైన్లో 250 మంది పాల్గొన్నారనమాట. ఒరిస్సాలోని భువనేశ్వర్లో 59వ డీజీపీ ఐజీపీల సమావేశం అనమాట ఇది. ఎవరు ప్రారంభించారు దీనిని అంటే కనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యి వాళ్ళు చెప్పిన విషయాలను చాలా శ్రద్ధగా వినడం జరిగిందనమాట. జాతీయ భద్రత, పోలీసింగ్ ఈ విషయాలపైన చర్చించడం జరిగిందనమాట. ఏదైతే పోలీసింగ్ ఉంటుందో అదేవిధంగా జాతీయ భద్రత, మనకి మాదక ద్రవ్యాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాంతి భద్రతలు కావచ్చు, ఇట్లా అనేక
మన జాతీయ భద్రత విషయాలపైన చర్చించడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి 59వ డీజీపీ, ఐజీపీల సమావేశం. ఆంధ్రప్రదేశ్ డీజీపీ అందరికీ తెలుసు తిరుమల రావు ఇటీవలనే వచ్చాడు కొత్తగా. తిరుమల రావు. తెలంగాణ ప్రస్తుత డీజీపీ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. తెలంగాణ డీజీపీ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఓకేనా? రైట్. 3 రోజుల పాటు సదస్సు జరుగుతుందన్నమాట. మొదటి రోజు సదస్సుకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యి శ్రద్ధగా వాళ్ళు చెప్పే విషయాలన్నీ కూడా విన్నాడంట. కానీ కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు దీన్ని ప్రారంభించారనమాట. క్వశ్చన్ నెంబర్ 6. తిరుమల శ్రీవారి నమూనా ఆలయంను ఏ ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేయనున్నారు? చూడండి, తిరుమల శ్రీవారి నమూనా ఆలయం, ఒక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నమూనా ఆలయాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగరాజ్లో నిర్వహించేటువంటి కుంభమేళలో భాగంగా ఆ ఆలయ నమూనాను ఏర్పాటు చేయనున్నారన్నమాట. 2025 జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు, జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఈ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ వద్ద గంగానది ఒడ్డున కుంభమేళ ఉత్సవాలు నిర్వహించబోతున్నారన్నమాట. దానిలో భాగంగా ఇప్పుడు తిరుమల శ్రీవారి ఆలయ నమూనాను అక్కడ ఏర్పాటు చేయనున్నారన్నమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరప్రదేశ్ రాజధాని అలహాబాద్, ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, ఉత్తరప్రదేశ్ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, ఉత్తరప్రదేశ్ హైకోర్టు అలహాబాద్ అనమాట. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర భాష హిందీ. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గతంలో ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసింది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఆనందీబెన్ పటేల్ గతంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసింది? క్వశ్చన్ నెంబర్ 7. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ కీలక ముగింపు దశ దేని చేరికతో జరుగుతుందని ఉక్రెయిన్ భావించినది? చూడండి, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మనందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో భాగంగా ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూ అనమాట. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాట ఏంటంటే కనుక, నాటోలో ఉక్రెయిన్ దేశాన్ని కనుక చేర్చుకుంటే కనుక ఇది రష్యాకు ఉక్రెయిన్కు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది ముగింపు దశకు వచ్చేస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. ఉక్రెయిన్ ఎప్పటి నుంచో నాటో కూటమిలో చేర్చుకోమని చెప్పేసి చెప్తూ ఉంది. కానీ నాటో కూటమిలో కొద్ది భాగాన్ని మాత్రమే చేర్చుకుంటాము అని నాటో చెప్తూ ఉందన్నమాట. అంటే ఉక్రెయిన్లోని కొద్ది భాగం మాత్రమే చేర్చుకుంటామని చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. కానీ దానికి ఉక్రెయిన్ సహకరించడం లేదనమాట. ఉక్రెయిన్ దేశం మొత్తాన్ని చేర్చుకోవాలి, కానీ కొద్ది భాగాన్ని చేర్చుకోవడం ఏంటి అనేది ఉక్రెయిన్ వాదన అనమాట. కాబట్టి నాటో అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీ కూటమి అనమాట. అటు ఉక్రెయిన్ చేరినట్లయితే ఆటోమేటిక్గా అది ఒక రకంగా చెప్పాలంటే ఆ యుద్ధం ముగింపు దశకే వచ్చేస్తుంది. ఆ విషయాన్ని వెల్లడించాడనమాట మనకు జెలెన్స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. నాటో ఏర్పడిన సంవత్సరం 1949. నాటో ప్రధాన కార్యాలయం బ్రస్సెల్, బెల్జియం అనమాట. బెల్జియం రాజధాని బ్రస్సెల్. నాటోలో సభ్య దేశాలు 32. నాటో ప్రజెంట్ సెక్రటరీ జనరల్ మార్క్ రుటే అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఎవరు వెల్లడించారు, ఏమని వెల్లడించారు, దేంట్లో చేరడానికి అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, చాలా ఇంపార్టెంట్గా. క్వశ్చన్ నెంబర్ 8. భారత రక్షణ శాఖ ఐఎన్ఎస్ విక్రమాదిత్య కొత్త హంగుల కోసం ఏ షిప్ యార్డుతో ఒప్పందం చేసుకున్నది? ఏ షిప్ యార్డుతో మన భారత రక్షణ శాఖ ఒప్పందం చేసుకున్నది ఇక్కడ అంటే కొచ్చిన్ షిప్ యార్డు, కొచ్చిన్ అనమాట. కేరళ రాష్ట్రంలో ఉంటుంది కొచ్చిన్ షిప్ యార్డు. దానితో ఒప్పందం చేసుకుంది. 1207 కోట్ల రూపాయల ఒప్పందం అనమాట ఇది. భారత రక్షణ శాఖకు కొచ్చిన్ షిప్ యార్డుకు మధ్య 1207 కోట్ల రూపాయల ఒప్పందం అనమాట. దేనికి కొత్త హంగుల కోసం అంటే ఐఎన్ఎస్ విక్రమాదిత్య కోసం. ఇండియన్ నేవీ షిప్ విక్రమాదిత్య కోసం 1207 కోట్లు ఖర్చు చేయనున్నారన్నమాట కొత్త హంగుల కోసం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రక్షణ శాఖలో భాగంగా.
దీనికోసం ఏకంగా 50 చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఓకేనా అంటే కొత్త హంగుల కోసం 50 చిన్న మధ్య తరహా పరిశ్రమలు కూడా ఇన్వాల్వ్ కాబోతూ ఉన్నాయన్నమాట. ఆ విషయాన్ని కూడా వెల్లడించడం జరిగిందనమాట. కొచ్చిన్ షిప్ యార్డ్ ఎక్కడ ఉంది? కేరళ. భారతదేశంలో అతిపెద్ద షిప్ యార్డ్ ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. భారతదేశంలో అతిపెద్ద షిప్ యార్డ్ ఏదో. క్వశ్చన్ నెంబర్ 9. 10 Days ఇన్ ఏ మ్యాడ్ హౌస్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? పుస్తకాలు రచయితల్లో నోట్ చేసుకోండి. 10 Days ఇన్ ఏ మ్యాడ్ హౌస్ ఓకేనా అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే కనుక నెల్లీ బ్లై. ఓకే, నెల్లీ బ్లై అనేటువంటి ఒక గొప్ప రచయిత ఈ 10 Days ఇన్ ఏ మ్యాడ్ హౌస్ అనే పుస్తకాన్ని రాయడం జరిగిందనమాట. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక ఇటీవల బుకర్ ప్రైజ్ విన్నర్ సమంతా హార్వే ఏ రచనకు అవార్డు దక్కించుకున్నది? ఇటీవల బుకర్ ప్రైజ్ విన్నర్ సమంతా హార్వే ఏ రచనకు అవార్డు దక్కించుకున్నది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరు కూడా. లాస్ట్ క్వశ్చన్. ఇస్రో నాసా ఐఎస్ఎస్ మిషన్లో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న భారత వ్యోమగాములు ఎవరు? చూడండి, మనందరికీ తెలుసు ఇస్రో వాళ్ళు గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా 4 వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించాలనేటువంటి కార్యక్రమాన్ని 2026 టార్గెట్గా నిర్ణయించి చేయబోతూ ఉన్నారన్నమాట. దానిలో భాగంగా వీళ్ళు ముందుగా ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. కాబట్టి ఇస్రో వాళ్ళు నాసా సహాయంతో ఇస్రో నాసా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మిషన్లో భాగంగా ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు 2 వ్యోమగాములు శిక్షణ పూర్తి చేసుకున్నారనమాట. ఆ ఇద్దరు ఎవరంటే కనుక ఒకరు శుభాంశు శుక్లా మరియు ప్రశాంత్ నాయర్ అనమాట. వీళ్ళిద్దరు కూడా కంప్లీట్ చేసుకున్నారు ట్రైనింగ్ను. ఆ విషయాన్ని మనకి ఈరోజు న్యూస్ పేపర్లో కనిపించింది. చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఏ మిషన్లో భాగంగా? ఇస్రో నాసా ఐఎస్ఎస్ మిషన్లో భాగంగా అనమాట. వీళ్ళిద్దరు కూడా ట్రైనింగ్ పూర్తి చేసుకోవడం జరిగిందనమాట. 4 వ్యోమగాములు ఉన్నారనమాట యాక్చువల్గా వెళ్ళేవాళ్ళు. అందులో ఒకడు ప్రశాంత్ నాయర్, 2 శుభాంశు శుక్లా. ఇంకా ఇద్దరి పేర్లు కూడా మనం ఈరోజు క్లాస్లోనే మనం చెప్పడం జరిగిందనమాట. కాబట్టి వాళ్ళిద్దరి పేర్లు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఆ ఇద్దరు అంటే కనుక ఒకరు అజిత్ కృష్ణన్, మరొకరు ఓకేనా అంగద్ ప్రతాప్ అనమాట. అంగద్ ప్రతాప్ ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలు. నాసా ఎప్పుడు ఏర్పడింది? 1958లో ఏర్పడింది. ఇస్రో ఎప్పుడు ఏర్పడింది? 1969లో ఏర్పడింది అనమాట. నాసా ప్రధాన కార్యాలయం వాషింగ్టన్, అమెరికా. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు ఓకేనా, భారతదేశం. ఇస్రో పూర్తి పేరు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. నాసా పూర్తి పేరు నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇస్రో అంటే భారత్, నాసా అంటే అమెరికా, జాక్సా అంటే జపాన్, సిఎన్ఎస్ఏ అంటే చైనా వాళ్ళది. సిఎన్ఎస్ఏ చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ చైనా వాళ్ళది అనమాట. సిఎన్ఎస్ఏ. అదే సిఎస్ఏ అంటే కనుక కెనడా వాళ్ళది. కెనడియన్ స్పేస్ ఏజెన్సీ అంటారు. సిఎస్ఏ కెనడియన్ స్పేస్ ఏజెన్సీ. జాక్సా జేఏఎక్సీ అంటే జపాన్ వాళ్ళది. జపాన్ ఎయిరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ అనమాట. జాక్సా అంటే జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. అదే ఈఎస్ఏ అని ఉంటుంది. ఈఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉంటుంది. ఈఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనమాట. ఇట్లా చాలా గొప్ప అంతరిక్ష కేంద్రాలు ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్గా మీరు నోట్ చేసుకొని చదువుకోవాలన్నమాట. ఓకేనా, రైట్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ క్లాస్ విన్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. December 1 కరెంట్ అఫైర్స్ అనమాట. ఇవి నోట్స్ బాగా ప్రిపేర్ చేసుకోండి December మంత్కు సంబంధించి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్గా. ఓకేనా, రైట్.